మొదటి 2 వచనాలు చదువుకుని వివరణ చెప్పుకుందాము. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలవబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నీవు భూమి మీద కానీ ఆకాశంలో కానీ నీటి కింద కానీ ఉన్నటువంటి రూపములలో దేనిని నీవు నీ దేవునిగా చేసుకోకూడదు. ఇట్ ఈస్ ద ప్రైమరీ అండ్ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ కమాండ్మెంట్. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇశ్రాయేలీలకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు ప్రభు మోషే ద్వారా. 10 ఆజ్ఞల్లో మొట్టమొదట నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ ఏ విగ్రహం చేసుకోకూడదు. 3వ ఆజ్ఞ ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. 4వ ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని క్రమంగా పాటించాలి. ఇక్కడ 2వ ఆజ్ఞ 4వ ఆజ్ఞ చెప్పుకుంటూ వస్తున్నాడు. మీరు విగ్రహాలు చేసుకొనకూడదు. ఇప్పటికీ దేవునికి విగ్రహారాధన అంటే పడదు. దేవుడు తనను విగ్రహంలో చూసుకోలేడు. ఎందుకంటే ఆయన సజీవుడు, విగ్రహము నిర్జీవమైనటువంటిది. చెక్కదైనా రాతిదైనా బంగారందైనా లోహందనమాట. ఏదైనా కూడా విగ్రహమునకు జీవము లేదు. కళ్ళుంటాయి చూడదు, చెవులుంటాయి వినదు, ముక్కుంటుంది వాసన చూడదు, కాడి చేతులుంటాయి నడవదు, పని చేయదు. కనుక దేవునికి వ్యతిరేకం విగ్రహం. దేవుడు జీవం కలిగిన వాడు, విగ్రహం జీవం లేనిది, కంప్లీట్ యాంటీ వన్. అందుకనే దేవునికి అదంటే కుదరదు. కానీ హైందవ్యంలో విగ్రహారాధన చేత దేవుణ్ణి చేరుకుంటామని అనుకుంటారు. అంటే నిగ్రహం కొరకు విగ్రహాన్ని పెట్టుకున్నామని అంటారు. నిగ్రహానికి కూడా విగ్రహం పెట్టకూడదు దేవునికి. అది క్రైస్తవ్యంలో, యూదయాలో, ఇస్లాంలో కూడా అదే పద్ధతి. కనుక విగ్రహము చేసుకోకూడదు. ఇది కమాండ్మెంట్. ఇట్స్ మోస్ట్ డేంజరస్. ఇఫ్ యూ వైలేట్ ఇట్ యూ విల్ బి కిల్డ్. తర్వాత ప్రతిమలకు బొమ్మలకు నిలబెట్టకూడదు, సాగిలపడకూడదు, నిలపకూడదు. మీ దేశంలోనే విగ్రహం ఉండకూడదు. మీ దేశంలోనే సజీవుడైన దేవుడినైన నన్ను విగ్రహం లోపలికి మార్చద్దు. చతుష్పాద జంతువుల యొక్క రూపములోనికి మార్చారని రోమాపత్రికల 1వ అధ్యాయంలో పౌలు గారు ఖండించాడు రోమన్స్ని. అలాంటి వారి మీద దేవుని యొక్క భయంకరమైనటువంటి ఉగ్రత రావటానికి సిద్ధంగా ఉందని చెప్పాడు పౌలు గారు. కాబట్టి విగ్రహారాధన నిషిద్ధమో. ఇది హైందవ మిత్రులు విని బాధపడద్దు. ఎందుకంటే దేవుని వాక్యం ఏది చెప్పిందో అదే చెబుతున్నాం. దేవుని వాక్యం ఏం చెప్తున్నది? విగ్రహము చేసుకొనకూడదు. ఈవెన్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ఆల్సో ఇన్ ద న్యూ టెస్టిమెంట్ గాడ్ డిడ్ నాట్ అలౌ ఎనీ ఐడోలాటరీ. విగ్రహారాధన దేవుడు ఒప్పుకోలేదు. తర్వాత విశ్రాంతి దినాచారాన్ని ఆచరించండి, నా పరిశుద్ధ మందిరాన్ని సన్మానించండి. దేవుని మందిరాన్ని సన్మానించాలి. ఎందుకంటే పరిశుద్ధ మందిరము దేవుని నివాస స్థలము. పాత నిబంధన గ్రంథమంతా యేసుక్రీస్తు ప్రభు శిలువలో 6వ మాట పలికే వరకు కూడా ఆ యొక్క పరిశుద్ధ మందిరములో అతి పరిశుద్ధ స్థలముకు మధ్యన దట్టమైన తెర ఉండి ఆయన సన్నిధిని మరుగు చేసింది. ప్రతి సంవత్సరం మోషే ఈ మాటలు చెప్పిన కాలము నుండి ప్రతి సంవత్సరం కూడా ప్రధాన యాజకుడు జాతీయ ప్రాయశ్చిత దినాన్ని ప్రజల కొరకు నిర్వహిస్తూనే ఉన్నాడు. అందుకనే మందిరాన్ని సన్మానించమన్నాడు. ఇవాళ మందిరం లేదు. చర్చ్ బిల్డింగ్ ఈజ్ నాట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. చర్చ్ బిల్డింగ్ ఈజ్ ద గ్యాదరింగ్ ప్లేస్ ఫర్ ద చర్చ్ పీపుల్, బిలీవర్స్. విశ్వాసులు కూడుకుని స్థలాలే తప్ప దేవుడు నివసించు మందిరాలు ఇవాళ లేవు. దేవుని మందిరం కడుతున్నామంటే అర్థం ఏంటంటే దేవుని ప్రజలు కూడుకొనుట కొరకైన ప్రార్థనా మందిరం అని అర్థమే తప్ప పాత నిబంధనలో వలె దేవుడు నివసించుటకు ఒక మందిరం కడుతున్నామని ఎవడు చెప్పినా అది నమ్మవద్దు. అట్లాంటిది కట్టరాదు. అది కూడా విగ్రహమే అవుతుంది. కనుక అటువంటిది కట్టకూడదు. నా పరిశుద్ధ మందిరాన్ని సన్మానించండి. ఇట్స్ ఓల్డ్ టెస్టిమెంట్ సేయింగ్.
ఇప్పుడైతే మనకు దేవుని యొక్క పరిశుద్ధ మందిరము మన దేహము కనుక మన దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మన దేహాన్ని సన్మార్గంలో ఉంచుకోవాలి, మన దేహాన్ని చెడు అలవాట్లకు లోను కాకుండా ఉంచుకోవాలి, మన దేహాన్ని మనమే సన్మానించుకోవాలి, హీనపరచుకోకూడదు. ఎందుకంటే మన దేహం దేవునికి ఆలయం. అలాగే దేవుని మందిరము సంఘము, సంఘాన్ని సన్మానించాలి. ఈ సంఘం వాళ్ళు మరొక సంఘాన్ని తిట్టుకోవటం కాదు, ఇంకో సంఘాన్ని విమర్శించటం కాదు. మనమందరం క్రీస్తు యొక్క సంఘం, క్రీస్తు యొక్క మందిరం, ప్రభు యొక్క మందిరం కనుక మనము ఒకరిని ఒకరం సన్మానించుకోవాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. తర్వాత 3వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో కండిషనల్ బ్లెస్సింగ్స్ చెప్పాడు. చదువుకుందాం. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడలా 3 విషయాలు చెప్పాడు. కట్టడలను బట్టి నడుచుకోవటం, ఆజ్ఞలను ఆచరించటం, ఆజ్ఞల చొప్పున ప్రవర్తించటం. కనుక ఈ వచ్చిన చూడండి, ఇఫ్ యు వాక్ అండ్ ఇఫ్ యు అబ్జర్వ్ మై స్టాట్యూట్స్ అండ్ మై కమాండ్మెంట్స్ అండ్ డూ దెమ్, వాటి చొప్పున చేసినప్పుడు 1 వాకింగ్, 2 అబ్జర్వేషన్, 3 డూయింగ్. ఎప్పుడైతే దేవుని వాక్యం చొప్పున నడుస్తామో, దేవుని వాక్యము చొప్పున ప్రవర్తిస్తామో, దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తామో, అనుసరిస్తామో, అప్పుడు దీవెనలు ప్రారంభమైపోతాయి. బైబిల్ చెబుతోంది ఒక్కటే, ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గాడ్, ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫాలో ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, ఫాలో ద స్టాట్యూట్స్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యమునకు లోబడతావో దీవెనలు నీ తల మీద వర్షింపబడతాయి. ఏమిటంటే చూడండి, మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చదను, అంటే కరువులు రావు, మీ భూమి పంటనిస్తుంది, మీ పొలాలు చెట్లు ఫలిస్తాయి, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుతుంది, మీరు తృప్తిగా భుజించి నిర్భయంగా ఉంటారు, మీ దేశంలో క్షేమం కలుగుతుంది, మీరు పండుకునేటప్పుడు మిమ్మల్ని ఎవడు భయపడడు, మీ దేశంలో దుష్ట మృగాలు లేకుండా చేస్తాను, మీ దేశంలోని ఖడ్గం రాదు, మీరు శత్రువులు తరుముతారు, మీ ఎదుటనే వారు ఖడ్గం చేత పడతారు. 8వ వచనం అన్నాడు, మీలో 5 100 మందిని, 100 మంది 10,000 మందిని తరుముతారు. చూడండి, మల్టిప్లయింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద నేషన్. ఇశ్రాయేలు దేశంలో ఇప్పటికీ కూడా ఈ ఆనవాయితీ ఉంది. అదేమిటంటే ప్రతి పౌరుడు మిలిటరీలో పనిచేయాలి. మీరు చూడండి, ఇశ్రాయేలీయులు శారీరకంగా చాలా ఫిట్నెస్తో ఉంటారు, మానసికంగా చాలా ఫిట్నెస్తో ఉంటారు, ఇంటలెక్చువల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, గొప్పగా ఉంటారు. ప్రపంచంలోనే ఈ జాతి చాలా గొప్పదిగా ఉండడానికి కారణం వారికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం. దాని ప్రకారం వాళ్ళు నడిచారు. అందుకనే వాళ్ళు హెల్దీగా ఉంటారు, వారు చాలా రోషంగా ఉంటారు. ఇవాళకి ఈ చిన్న దేశాన్ని జయించడానికి అనేక దేశాల కూటములు ప్రయత్నిస్తున్నా వారి వల్ల కావటం లేదు. ఈ చిన్న దేశానికి ప్రపంచ అగ్రరాజ్యాలన్నీ కూడా ఫిదా అవుతున్నాయి. కారణం ఏంటి? కారణం ఏమిటంటే దేర్ గాడ్ అండ్ హిజ్ వర్డ్, వారి దేవుడు, ఆయన యొక్క మాట. 100 మంది 10,000 మంది తరుగుతారంట. 5 100 మందిని తరిమితే 100,000 మంది 2,000 మందినే తరమాలి. కానీ 10,000 అంటే 500 టైమ్స్ వారి యొక్క స్ట్రెంగ్త్ ఎక్స్పాండ్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది. నాట్ డబుల్, 5 టైమ్స్ రెట్టింపు అయిపోతుంది, 5 రెట్లు అయిపోతుంది. 5 100 మందిని తరిమితే 100 మంది 10,000 మందిని తరుగుతారు. ఎట్లా మల్టిప్లై అయిపోతుందో చూడండి. శత్రువులకు పలాయనము తప్ప వేరొక మార్గం ఉండదన్నమాట. మీ శత్రువులు మీ ఎదుటే కూలిపోతారు. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి నేను మీతో చేసి నిబంధన స్థాపిస్తాను. నిబంధనను దేవుడు స్థాపిస్తానంటున్నాడు, దేవుడు నెరవేరుస్తానంటున్నాడు. మీరు చాలా కాలము నిలువ అయి ఉన్న పాతగిలిన ధాన్యం తింటారు, కొత్తది వచ్చినా పాతది మిగిలి ఉండునంటే సమృద్ధి. కొత్తది వచ్చినా పాతది మీకు మిగిలే ఉంటుందంటే సమృద్ధి. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. మీరు శ్రేష్టమైనది భుజిస్తారు,
నిలువ ఉండిన పాతగిరిన ధాన్యం తింటారంటే ఫుడ్ సప్లైస్లో మీకు ఎవ్రీ టైం సర్ప్లస్ ఉంటుంది. ఆహార విషయంలో కొరత ఉండదు. 23వ సంకీర్తనలో చెప్పాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చగల చోట్ల నన్ను పరుణి చేస్తాడు, శాంతికరమైన జలం నడిపిస్తాడు, పచ్చగల చోట్ల ఆయన సేద తీరుస్తాడు, శత్రువుల ఎదుట ఆహారం ఇస్తాడు. దిస్ ఆల్ ఆర్ ట్రూ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ది ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలీయుల జీవితాల్లో ఇవన్నీ వాస్తవం అని మనకు అర్థమవుతోంది. క్రైస్తవుని జీవితంలో 100 రెట్లు ఇంకా వాస్తవం. ఇశ్రాయేలీయుల కంటే క్రైస్తవునికి ఆధిక్యత గొప్పది, క్రైస్తవునికి ఉన్నటువంటి ధన్యత గొప్పది. క్రైస్తవుని యొక్క అంతరంగంలో దేవుడే స్వయంగా ఉన్నాడు. నా మందిరాన్ని మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ఎటువంటి ధన్యకరమైన మాట. మీ యందు నా మనసు ఎన్నడూ అసహ్యపడదు. నేను మీ మధ్య నడుస్తాను, మీ దేవుడినై ఉంటాను. ఇటువంటి వాగ్దానాలండి ఇవి. నేను మీ మధ్యన నడుస్తానంటున్నాడు, నేను మీ దేవుడినై ఉంటానంటున్నాడు, నేను మీ మధ్యన నా మందిరాన్ని ఉంచుతానంటున్నాడు, నా మనసు మీపైన అసహ్యపడుతుంటున్నాడు, మీరు నాకు ప్రజలై ఉంటారు అని చెప్తున్నాడు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో మిమ్మల్ని రప్పించాను. నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి పరుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవజేశాను. వాట్ ఎ గ్రేట్ గాడ్. యెహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులు అని వాక్యం సెలవిచ్చింది. నిజంగా ధన్యులండి. కాడి కట్లు తెంపేశాడు. గాడ్ డెలివర్డ్ us ఫ్రమ్ ద యోక్ ఆఫ్ ద ఎనిమీ. శత్రువు యొక్క కాడి మన మీద ఉండకుండా వాడి కాడిని తెంపాడు, కాడిని విరక్కొట్టాడు. కాడి కట్లు తెంపాడు, కాడిని విరక్కొట్టాడు. మనలను ఉచితంగా ఆయన స్వతంత్రులుగా చేశాడు. వాట్ ఎ గ్రేట్ మిస్టరీ ఇట్ ఈస్. ప్రతివాడు భవిష్యత్తుకు భయపడతాడు, క్రైస్తవుడు భవిష్యత్తుకు భయపడడు. ఎందుకంటే తన దేవుడు ఉన్నాడు. మంచి తండ్రి కలిగిన ఏ బిడ్డ కూడా ఎన్నడూ భయపడడు తండ్రిని బట్టి. అలాగే తండ్రి పరలోకమందున్నాడు. ఆయన ఉన్నందున ఏ క్రైస్తవుడు భయపడడు, బాధపడడు. నా 30 ఏళ్ల సేవా జీవితంలో నేను ఎంతో మందికి జీతములు కానీ పేమెంట్స్ కానీ పరిచర్య కొరకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు నేనెన్నడూ భయపడలేదు. నా దేవునిపై నమ్మకం ఉంచాను. నా దేవుడు వాటన్నిటినీ ఇచ్చాడు. మై గాడ్ ఈజ్ అలైవ్. ఆయన సజీవుడైన దేవుడు అని చెబుతున్నాడు. ఆయన నా కాడి పలుపులు తెంపాడు, నన్ను నిలువ చేశాడు, నడువ చేశాడు, తిన్నగా నడిపించాడు, సమాజంలో విలువనిచ్చాడు. ఇవన్నీ కూడా దీవెనలు. ఎప్పుడు? దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాట అనుసరించినప్పుడు, దేవుని మాట చేసినప్పుడు. ఇక 14వ వచనం నుండి 39వ వచనం వరకు ఉన్నటువంటి 55 శాపాలు. 55 శాపాలు 5 టైమ్స్. ఒకసారి వినకపోతే మరిన్ని శాపాలు, మరొకసారి వినకపోతే మరిన్ని శాపాలు. మానవ హృదయం ఎంత కఠినమండి. గుణపడటం లేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వస్తున్నా, ఎంత బాధలను కలుగు చేస్తున్నా, అయ్యో ఈ బాధలు నా పాపం వల్ల కలిగాయే, నా విధేయత వల్ల కలిగాయే, నేను వాక్యానికి లోబడకపోవటం వల్ల కలిగాయే, నేను మారతాను అని ఎవడు అనుకోవట్లేదు. డిగ్రీస్ ఆఫ్ చాస్టైజ్మెంట్, శిక్షలు పెంచుకుంటూ పోతున్నాడు ప్రభు. శిక్షలు పెంచుకుంటూ పోతున్నాడు. అయినా కూడా మారటం లేదు ప్రజలు. ఒకవేళ మారితే మరలా దీవెనలు ఇస్తారంటున్నాడు. 14 నుండి 39 వచనాల మధ్య మనం చూడవలసినవి. మీరు నా మాట వెనుక, నా ఆజ్ఞలను అనుసరింపక, నా కట్టడలను నిరాకరించి, నా ఆజ్ఞలను అనుసరింపక, నిబంధనను మీరి నా తీర్పుల విషయం అసహించుకుంటే 5 పాపాలు. 5 sins, 5 పాపాలు. 1 మాట వినకపోవటం, 2 ఆజ్ఞలను అనుసరించకపోవటం, 3 కట్టడలను నిరాకరించటం, 4వది నిబంధనను మీరటం, 5 దైవ తీర్పులను అసహించుకోవటం. ఈ 5 పాపాలు ఎవరైతే చేస్తారో వారికి శిక్షలు 55 శిక్షల్లో 16-17 వచనాల్లో 8 శిక్షలు ఉన్నాయి. 16-17 వచనాల్లో 8 శిక్షలు ఉన్నాయి. చదువుతున్నాను చూడండి.
మీ కన్నులను క్షీణింపజేస్తాను, ప్రాణమును ఆయాసపరుస్తాను, పాపకరమైన జనమును క్షయరోగం మీ మీదకి రప్పిస్తాను. మీరు విత్తన విత్తనాలు మీకు వ్యర్థమవుతాయి, మీ శత్రువులు మీ పంటను తినేస్తారు. నేను మీకు పగవాడిని అవుతాను, మీ శత్రువులు మీరు చంపబడతారు, మీ విరోధులు మిమ్మల్ని ఏలుతారు, ఎవ్వరు మిమ్మల్ని తరవకుండానే మీరు పారిపోతారు. చూడండి, ఈ 5 పాపాలు చేస్తే దేవుడు ఇమ్మీడియట్గా పంపించేటువంటివి ఈ యొక్క 8 శాపాలు పంపిస్తాడు. ఈ 8 కూడా వచ్చిన తర్వాత 18 వచనం, ఇవన్నీ సంభవించాయి కానీ మీరు ఇంకా నా మాటలు వినటం లేదు. అప్పుడు ఇంకొంచెం డిగ్రీ పెంచాడనమాట దేవుడు. మళ్ళా 18-20 వచనాల మధ్య మరొక 7 శాపాలు చెబుతున్నాడు, చదువుతాను. నేను మీ పాపాలను బట్టి మరి 7 దండిస్తాను. మానవుడు ఎంత మూర్ఖుడంటే పరిస్థితులు భిన్నంగా ఉన్నా కూడా మారడు, పరిస్థితులు వరస్ట్ అయిపోతున్నా మారడు, పరిస్థితులు బాధాకరంగా తిరుగుతున్నా కూడా మారటం లేదు. అన్లెస్ అంటిల్ ఏ పర్సన్ చేంజెస్ హిమ్సెల్ఫ్ హీ కెనాట్ రిసీవ్ ఎనీథింగ్. ఒకడు మారు మనసు పొందకుండా ఏమీ దేవుని నుండి పొందలేడు. 7 రెట్లుగా ఆ పాపాన్ని బట్టి శిక్షను పెంచుతానన్నాడు. మీ బలగర్వాన్ని భంగపరుస్తాను, ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలె చేస్తాను. మీ బలము ఉడికిపోద్ది, మీ భూమి ఫలించదు, మీ దేశ వృక్షాలు ఫలమియ్యకుండా ఉంటాయి. 7 శాపాలు ఇక్కడ చెప్పాడు. ఆ తర్వాత 21-22 వచనాల్లో 6 శాపాలు. మీరు ఇంకా నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచారనుకోండి, ఇప్పటికే 15 శాపాలు ఇచ్చాడు. ఇంకా అలాగే నడిస్తే మరొక 6 శాపాలు. 21-22 వచనాలు. మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచిన యెడల నేను మీ పాపాలను బట్టి మిమ్మల్ని మరి 7 బాధిస్తున్నాను. థర్డ్ టైం సివియారిటీ పెంచుతున్నాడు. మొదటిసారి కంటే రెండోసారి 7 అయితే ఆ 7 మరొక 7. చూడండి శిక్షలు ఎట్లా పెంచుతున్నాడో. అయినా సరే వాళ్ళు మారటం లేదు. మీ మధ్యన అడవి మృగాలు రప్పిస్తాను, మిమ్మల్ని సంతానహీనులు చేస్తాను, మీ పశువులను హరింపజేస్తాను, మిమ్మల్ని కొద్దిమందిగా చేస్తాను, మీ మార్గాలు పాడైపోతాయి. ఇక్కడ 6 శాపాలు చెప్పాడు. 23 వచనంలో శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడరు. అర్థమవుతుందా? గుణపడక మీరు నా మాటలకు విరోధంగా నడిచిన ఎడల, ఇంకా మీరు మారకపోతే, దట్ ఇస్ ద ఫోర్త్ టైం 23-26 మధ్యన మరొక 6 శాపాలు ఇస్తా అన్నాడు. మీ పాపాలను బట్టి ఇక 7 మిమ్మల్ని దండిస్తాను. మళ్ళా థర్డ్ టైం చెప్తున్నాడు, మళ్ళీ 7 అంట. మీ పాపాలను బట్టి 7 దండిస్తాను, మీ మీద ఖడ్గం రప్పిస్తాను. నా నిబంధన విషయమైన ప్రతిదండ నా ఖడ్గం చేస్తుంది. మీరు పట్టణాల్లో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పిస్తాను, మీరు శత్రువుల చేతికి అప్పగించబడతారు. నేను మీ ఆహారాన్ని, మీ ప్రాణాధారాన్ని తీసేస్తాను. 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోని మీకు ఆహారం వండి తూలికి చొప్పున మీకు ఆహారం మరలా ఇస్తారు. మీరు తింటారు కానీ తృప్తి చెందరు. 4వ పర్యాయం మరింత కఠినమైనటువంటి శిక్షలు ఇచ్చాడు. ఈ ఒక్కొక్క శిక్ష ఎక్స్ప్లెయిన్ చేయటానికైతే ఈచ్ 10 minutes పట్టినా కూడాను కొన్ని గంటలు పడతాయి. ఇవి మనకు అర్థం కానివేం కాదు. కొంచెం మీరు మనసు పెట్టి ఆలోచిస్తే మీకే అనేక తలంపులు వస్తాయి. దయచేసి దేవుని మాటకు వ్యతిరేకముగా ఉండి, విరోధముగా ఉండి అనుసరింపక శ్రమల పాలు కావద్దు. ఇక 27వ వచనం నుండి ఫైనల్గా 39వ వచనం వరకు మనం చూస్తే ఇందులో మనకు 27 శాపాలు. 27 శాపాలు వరుసగా చదువుతా. నేను ఎలాగు చేసిన తర్వాత 7 పెంచుకుంటూ శిక్షలు ఇచ్చుకుంటా పోయిన తరువాత 28 శాపాలు ఇప్పటికే ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా నా మాట వెనుక నాకు విరోధంగా నడిస్తే 28వ వచనం అంటాడు, నేను కోపపడతాను. ఈ మాట ఇప్పటి వరకు అనలేదండి. నేను కోపపడతాను, మీకు ఇప్పుడు నేను విరోధంగా నడుస్తాను. ఇక నీ సుప్రీం పనిష్మెంట్స్ అన్నమాట ఇవన్నీ.
నేను విరోధిగా మారుతున్నాను. ఇప్పుడు దేవుడు విరోధి అయితే ఇంకెంత భయంకరంగా ఉంటుందో చూసుకోండి. నేనే మీ పాపాలను బట్టి 7 మిమ్మల్ని దండన చేస్తాను. మీ కుమారుల మాంసం మీరు తింటారు, మీ కుమార్తెల మాంసం మీరు తింటారు. చూడండి ఎంత డేంజర్. దే విల్ బికమ్ క్యానిబల్స్. అది సొంత పిల్లల ఆహారం తింటాం అంటే ఎంత దారుణమైనటువంటి స్థితి అండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఈ స్థితి ఆ దేశంలో ఉంది. అర్థమవుతుందా? ఈ స్థితి ఆ దేశంలో ఉంది. ఇజ్రాయేల్ దేశపు రాజు గోడ మీద నడుస్తుంటే 2 స్త్రీలు వచ్చి, అయ్యా నిన్న మేము ఒక స్త్రీ యొక్క బిడ్డను కోసుకు తిన్నాం, ఇవాళ వేరే బిడ్డ కోసం తగువ పడుతున్నాం అంటే వస్త్రం చించుకుని ఏడ్చాడు. ఎంత శాపం అండి అది. బిడ్డలను కూర వండుకు తింటాం ఏంటండి? నేను చెబుతున్నాను కదా, ప్రతి శాపాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఎంత విస్తారమైనటువంటి సబ్జెక్ట్ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదముల కంటే ఆయన మాట వినకపోతే వచ్చే శాపాల సంఖ్య రెట్టింపుగా కనిపిస్తోంది మనకు. దీవెనలు లోబడితే వచ్చే దీవెనల కంటే లోబడకపోవటం వల్ల కలిగే శాపాలు ఎక్కువగా చెప్పాడు. మీ ఉన్నత స్థలాలు పాడు చేస్తా, మీ విగ్రహాలు పడగొడతా, మీ బొమ్మలను పీనుగుల మీద మీ పీనుగుల మీద పడేయిస్తా, నా మనసు మీ యందు అసహ్యపడును. చూడండి, నా మనసు మీ యందు అసహ్యపడదు అని చెప్పిన ఈ ప్రభువు ఇప్పుడు నా మనస్సు మీ యందు అసహ్యపడుతోంది అన్నాడు. ఇప్పుడు విగ్రహారాధన. నేను మీ పట్టణాలు పాడు చేస్తా, మీ పరిశుద్ధ స్థలం పాడు చేస్తా, మీ సువాసన గల వాటి యొక్క సువాసన అఘ్రానించను, నేనే మీ దేశాన్ని పాడు చేస్తా. తర్వాత దానిలో కాపురంలో మీ శత్రులు దాన్ని చూసి ఆశ్చర్యపడతారు. జనములలోనికి మిమ్మల్ని చెదరగొట్టేస్తా, మీ వెంట కత్తి చూసి వెంటబడతా. మీ దేశం పాడైపోద్ది, మీ పట్టణాలు పాడైపోతాయి, మీరు శత్రువుల దేశంలో ఉంటారు. మీ దేశం పాడైన దినాలన్నీ అది విశ్రాంతి కాలం అనుభవిస్తుంది. బబులోను 70 సంవత్సరాలు అప్పుడు అదే జరిగింది. యూదాను రాజైన సిద్కియా పరిపాలిస్తున్న కాలంలో నెబుకద్నెజరు వారి మీద దాడి చేసి సిద్కియా యొక్క కన్నులు ఓడబెరికి బబులోనుకు తీసుకెళ్లి వారిని చెరలోకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత 3 రాజులను ఇచ్చినా కూడా వాళ్ళు నిలబడలేకపోయారు. కనుక 3 దఫాలుగా వాళ్ళు బబులోను చెరలోనికి పోయారు. అంతకు మునిపే క్రీస్తు పూర్వం 722లో అష్షూరునకు ఇజ్రాయేలు ఉత్తర దేశం వారు చెరలోనికి వెళ్ళారు. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు అష్షూరు రాజు అయినటువంటి వ్యక్తిని అతడు సంహరించి వారిని తిరిగి తన స్వాధీనంలో తెచ్చుకుని 70 సంవత్సరాలు టోటల్గా బబులోను యొక్క చెర కింద టోటల్ ఇజ్రాయెల్ 12 ట్రైబ్స్ కూడా ఉండాల్సి వచ్చింది. ఆలోచించు. దేవుని వాక్యము చెప్పింది చెప్పినట్టుగా చరిత్రలో చేసి చూపించాడు. అది విశ్రాంతి కాలములలో పొందకపోయిన విశ్రాంతిని అది పాడయుండు దినాలను అనుభవిస్తుంది. మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశంలో ఉండగా వారి హృదయములలో అధైర్యం పుట్టిస్తాను. కొట్టుకొని పోచున్న ఆకు చప్పుడు వారి తరుముంది. ఎంత ధైర్యవంతులైనటువంటి ఇజ్రాయేలీయులు ఆకు చప్పుడుకి భయపడి పారిపోతారు. వారి మనసులు బలహీనం అయిపోతున్నాయి. తర్వాత తరుమువాడు లేకుండానే వాళ్ళు పడిపోతారు. తరుమువాడు లేకుండానే వారు ఖడ్గం చూచి ఒకరి మీద ఒకరు పడిపోతారు. మీ శత్రువులు ఎదుట మీరు నిలబడలేకపోతారు. మీరు జనముగా ఉండక నశిస్తారు. అంటే మీకు దేశం లేకుండా పోతుంది. యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించిన కారణం చేత మీరు జనముగా ఉండక నశించెదరు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమన్ గవర్నర్ ఇజ్రాయేలీలను ప్రపంచవ్యాప్తంగా చెదరగొట్టేశాడు. దేవాలయాన్ని నేలమట్టం చేశాడు. ఇశ్రాయేలునకు క్రీస్తు శకం 70 నుండి 1948 వరకు ప్రపంచ పటంలో దేశమే లేకుండా పోయింది. అన్యులు ఈ చరిత్ర అంతా తెలిసి ఎందుకు ఆలోచించడం నాకు అర్థం కాదండి. ఇశ్రాయేలీల దేవుడు ఆదాము మొదలుకొని అబ్రహాము పిలుపు, అబ్రహాము నుండి ఇశ్రాయేలు దేశం ఏర్పాటు ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు అసలు దేవుడిని నమ్మకుండా ఎట్లుంటారండి? దేవుడు విగ్రహారాధన వద్దని చెప్పినప్పుడు దాన్ని విడిచిపట్టుకుని ఎట్లా హత్తుకొని ఉంటారండి? నాకు ఇప్పటికీ అర్థం కాదు. దేవోక్తి లేని ఎడల జనులు నశిస్తారని చెప్పాడు. అందుకనే వాక్యం లేకపోతే జనులు ఎలా బ్రతుకుతారు? కనుక వాక్యం ఒక్కటే ఆధారం.
వాక్యాన్ని ప్రకటించండి ప్రతి క్రైస్తవుడు కూడా. వాక్యం చేత మాత్రమే ప్రజలు ప్రభువు దగ్గరికి వస్తారు, వేరొక మార్గం లేనే లేదు. పీపుల్ విల్ నాట్ బి సేవ్డ్ బై యువర్ సోషల్ ప్రాజెక్ట్స్, పీపుల్ విల్ బి సేవ్డ్ బై యువర్ ఇవాంజలిస్టికల్ క్యాంపెయిన్స్. గాస్పుల్ ప్రకటించడం ద్వారానే ప్రభు దగ్గరికి వస్తారు ప్రజలు. మోస్ట్ ఇంపార్టెంట్. మీకు దేశం లేకుండా అయిపోతుంది అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు వారికి అదే సంభవించింది. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశాల్లో తమ దోషాలు బట్టి క్షీణించిపోతారు, మరియు వారు తమ మీదకి వచ్చిన తమ తండ్రుల దోషాలు బట్టి క్షీణించిపోతారు. వర్ధిల్లుతానికి వ్యతిరేకత క్షీణించిపోవటం, ఆశీర్వదించబడటానికి వ్యతిరేకత శపించబడటం. దేవుని మాట వినని వారికి శాపము, దేవుని మాట వినిన వారికి దీవెన. ఒక్క మాటలో తేల్చి చెప్పేశాం. ఇక 40 నుండి 46 వచనాల మధ్యలో ఇది చాలా ఇంపార్టెంట్. రిపెంటెన్స్ వెరీ ఇంపార్టెంట్. పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యమైనది. వారు నాకు విరోధంగా చేసిన తిరుగుబాటును, తమ దోషాన్ని, తమ తండ్రుల దోషాన్ని ఒప్పుకొని తాము దేవునికి విరోధంగా నడిచితమని, నేను తమకు విరోధంగా నడిచితనని, తమ శత్రువుల దేశం తమను రప్పించదని ఒప్పుకుంటే, అనగా లోబడిన తమ హృదయాలు లొంగి తాము చేసిన దోషములకు ప్రతిదండన అనుభవించుతామని ఒప్పుకుంటే, నేను యాకోబుతో చేసిన నా నిబంధన జ్ఞాపకం చేసుకుంటా, ఇస్సాకుతో చేసిన నా నిబంధన జ్ఞాపకం చేసుకుంటా, అబ్రహాముతో చేసిన నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటాను, ఆ దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాను. ఒప్పుకుంటే పశ్చాత్తాపపడితే నేను పాపిని ప్రభువా, నా పాపం కారణంగా ఇవన్నీ వచ్చాయి, నీవు న్యాయవంతుడు ప్రభువా, నీవు న్యాయవంతుడు కనుక నన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు అడగగలిగితే నిబంధనను మరలా జ్ఞాపకం చేసుకుంటాడు. ఇది పాత నిబంధనలు ఇలా చెప్పాడు. క్రొత్త నిబంధనలో అసలు నిబంధన కొట్టివేయటమే లేదు. నువ్వు ఎంత పాపం చేసినా యేసుక్రీస్తు ప్రభువు నందలి నిబంధన నీ పట్ల కొట్టివేయబడకుండా నీ అంతరంగంలో రాసేశాడు. కనుక నీ అంతరంగంలో దేవుని యొక్క క్రొత్త నిబంధనను పరిశుద్ధాత్మ చేత దేవుడు రాయించాడు. కనుక నీవిక నశించకుండానట్లుగా ఆయన నిన్ను భద్రం చేసుకుంటున్నాడు. మానవుడు నిబంధనను కొనసాగించలేడని ఎరిగిన దేవుడి తానే స్వయంగా మానవునితో అన్కండిషనల్ కవెనెంట్ చేశాడు. దట్ ఈస్ న్యూ టెస్టమెంట్. న్యూ టెస్టమెంట్ ఈస్ అన్కండిషనల్, నాట్ కండిషనల్. అన్కండిషనల్ కవెనెంట్ విత్ ద బిలీవర్స్. వాట్ ఎ గ్రేట్ మెర్సీ ఇట్ ఈస్, వాట్ ఎ గ్రేట్ గ్రేస్ ఇట్ ఈస్. ఎటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన దీవెనకరమైన కృప కనికర దేవుడు చూపించాడు. Now we are sinners. రోమాపత్రికలో 5వ అధ్యాయంలో చెప్పాడు పౌలు గారు, మనం ఇంకనూ పాపలమై ఉండగా, మనం ఇంకనూ దోషులమై ఉండగా, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. What a great God, what a great and wonderful covenant through Jesus Christ we had. యేసుక్రీస్తు ప్రభువు వల్ల మనకు కలిగినటువంటి ధన్యకరమైనటువంటి దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి నిబంధనను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆనాడు అబ్రహాముతో చేసినట్టు కాదు, యేసుక్రీస్తు అను తన ప్రియ కుమారుని ద్వారా తండ్రి అయిన దేవుడు తన నామం పేరిట చేసిన నిబంధన సంఘం ఈనాడు అనుభవిస్తోంది. ఐఎమ్ సేవ్డ్ బికాస్ ఆఫ్ మై గాడ్స్ గుడ్నెస్, బికాస్ ఆఫ్ మై గాడ్స్ గ్రేస్, బికాస్ ఆఫ్ మై గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. రైట్? వండర్ఫుల్. వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశం తన విశ్రాంతి దినములను అనుభవిస్తుంది. వారు నా తీర్పులు తిరస్కరించి నా కట్టడలను అసహించుకున్నారు. ఆ హేతువు చేత వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకున్నారు. అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారు నిరాకరింపను. దేవుడు మళ్ళీ రెస్టోరేషన్ స్టార్ట్ చేశాడు. యెషయా గ్రంథంలో మనకు అదే తెలుస్తుంది. మొదటి 39 అధ్యాయాలు శిక్ష మాట్లాడితే తర్వాత ఉన్నటువంటి 27 అధ్యాయాలు రెస్టోరేషన్ గురించి మాట్లాడాయి. God restores his people by giving the forgiveness. పాప క్షమాపణను ఇచ్చి తిరిగి దేవుడు సమకూర్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఎరగా నేను వారి దేవుడును, నా నిబంధనను భంగపరిచి వారిని కేవలం నశింపచేయునట్లు వారి యందు అసహ్యపడను.
అసహించుకుంటానన్న దేవుడు పశ్చాత్తాపడగానే నేను అసహ్యపడను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఏలయనగా నేను వారి దేవుడును, నేను వారికి తండ్రిని, వారి పూర్వీకుల జనములు ఎదురు ఐగుప్తులను రప్పించి నేను వారితో నిబంధన చేసిన వాడిని. ఆ పూర్వీకులను బట్టి నేను వారిని జ్ఞాపకం చేసుకుంటాను. నేను యెహోవా అని చెప్పుము. నేను అన్నువాడను, ఉన్నవాడను, మార్పు లేనటువంటి వాడను. నేను ముందే చెబుతున్నాను, లోబడితే దీవెన, తిరస్కరిస్తే శాపము, పశ్చాత్తాపడితే మరల దీవెన. నాలో మార్పు లేదు, నేను ముందే చెబుతున్నాను. నాలో మార్పు లేదని చెప్పడానికి నేను ముందు చెబుతున్నాను ఈ మాటలన్నీ. బైబిల్ చరిత్ర అంతా ఇదే రుజువు చేసింది. దేవుడు మార్పు లేని వాడని అర్థమవుతోంది. ఆయన మనలను నాశనము చేయక ఉన్నాడు గనుక మనము ఇంకనూ నాశనము కాలేదని లేఖనము సెలవిస్తోంది. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకున్న ఇశ్రాయేలీల మధ్య నియమించిన కట్టడలు, తీర్పులు, ఆజ్ఞలు ఇవే. దేవుడు ఇశ్రాయేలీల కొరకు ఇచ్చినటువంటి తీర్పులు, ఆజ్ఞలు ఇవే అని చెప్పి తెలియజేస్తున్నాడు. కనుక 26వ అధ్యాయం దేవుని ఆశీర్వాదాలు, కండిషనల్ బ్లెస్సింగ్స్, దేవుని శాపాలు మరియు రిపెంట్ అయిన వారికి తిరిగి దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు ఇందులో మనం చూస్తున్నాం. దేవుడు ఏ మనిషి నశించాలని కోరుకోవటం లేదని ఈ అధ్యాయం ద్వారా మనకు అర్థమవుతోందండి. మానవుడు పతనం అవటం వల్ల దేవుడు ఆనందించడు. మానవుడు అగ్నిగుండంకి వెళ్ళటానికి దేవుడికి ఇష్టం లేదు. మనము పశ్చాత్తాపడి ఆయన యుద్ధకు రావాలని కోరుకుంటున్నాడు. అలా తిరిగి వస్తే ఆయన జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు. తిరిగి రండి. ఇశ్రాయేలీయులకు తిరిగి రండి అని పిలిపించాడు. విశ్వాసులకు కమ్ బ్యాక్ టు మీ అగైన్, నా యుద్ధకు తిరిగి రండి అని పిలుస్తున్నాడు. తప్పిపోయిన కుమారుని కొరకు ఎదురు చూచిన ప్రేమ గల తండ్రి వలె విశ్వాసమైన నీవు తప్పిపోయి ఉన్నావా? నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ పిలుస్తున్నాడు. అధ్యాయాన్ని ముగించుకుందాం.